హాయ్ 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 నేను మీ లతా జ్యోతుల విత్ ఇండియన్ అమ్మ విజయరాణి విజయ మల్టీ కుజిన్. నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తున్నాము నా ఇంటర్వ్యూ తోటి. ఇంటర్వ్యూ అంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటి అనేది ఆలోచించుకుంటున్నాను. మీరు చెప్పేటప్పటికి అది కూడా అడిగేసి ఉంటాను, ఎందుకంటే బుర్రకి ఏయోటి వస్తూ ఉంటాయి కదా. మన బుర్ర అసలు ఏం బుర్ర? కోడి బుర్ర అంటావా? అదే ఏ జ్యోతి ఏం బుర్ర అంటావు? కోడి బుర్రేనా? ఏయోటి వస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ అయితే ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఎక్కడికి వచ్చానంటావు? రాయపాడు వచ్చాను యాక్చువల్లీ వదిలమ్మను కలవడానికి. ఇక్కడికి వచ్చాక నాకు కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి, కొన్ని సాడ్ మెమరీస్ కూడా ఉన్నాయి. స్వీట్ మెమరీ వచ్చేసి నేను అంకుల్ని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నాకు బాగా ఏదో తెలియని అటాచ్మెంట్. బేసిక్గా నాకు బాబాయిలు ఉన్నారు, పెద్దనాన్నలు ఎవరు లేరు, మామయ్యలు ఉన్నారు. వాళ్ళతో ఎవరితో అటాచ్మెంట్ లేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నే నాకు తెలిసిన లోకం, మా అన్నయ్యలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా నాన్న లాంటి ప్రేమ మళ్ళీ అంకుల్లో చూడగలిగా. అది స్వీట్ మెమరీ. ఆ రోజు మెమరీ అలా సేవ్ చేసుకుంటున్నాను. నేను వైజాగ్లో ఉన్నా యాక్చువల్లీ ఎడిటింగ్ పర్పస్. ఉన్నప్పుడు సడన్గా వదినమ్మ ఫోన్ చేసేసి నాన్నగారు ఇలా ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతకుముందే చెప్పారు హాస్పిటల్లో ఉన్నారని. వచ్చి చూద్దాము తగ్గుతుందిలే అనుకున్నాను, కానీ అంత సడన్గా ఎక్స్పైర్ అవుతారని తెలియదు. అది వచ్చేసి బ్యాడ్ మెమరీ. అంకుల్ రన్ చేస్తున్న కంపెనీని నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను చేయాలని. అంకుల్తో కూడా అదే మాట్లాడా ఇంటర్వ్యూ చేసినప్పుడు. నిజం చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ లేదు, అంకుల్ ఎనర్జీ ఇస్తారు, స్టార్ట్ చేద్దామని దిగిపోతున్నా. మీరు అందరూ బ్లెస్ చేయండి. యాక్చువల్గా ఏంటి అంటే మా నాన్నతో నేను ఇంతవరకు ఒక వీడియో తీయలేదు. మా నాన్న నా ఛానల్లో ఎక్కడా లేదు. ఊరకు ఫొటోస్ రూపంలోనే ఉన్నాడు, కానీ వీడియో రూపంలో లతా ఛానల్లోనే ఉన్నాడు. నాకు కూడా ఎప్పుడన్నా నాన్నని చూడాలి అనిపిస్తే ఆ వీడియో చూస్తూ ఉంటాను. ఈ మధ్య నేను పర్సనల్గా కూడా ఆ వీడియో తెప్పించుకున్నాను, దాన్ని చూస్తూ కూర్చుంటా ఎప్పుడన్నా. ఎన్నిసార్లు మేము ఇద్దరం దాని గురించి మాట్లాడుకున్నాము. ఇద్దరం ఒక ఫ్యామిలీ అయిపోయాం, బయట వాళ్ళలాగా అనిపిద్దాం మనకి. యాక్చువల్లీ కొంతమంది రేర్గా ఉంటారండి, జెన్యున్ పీపుల్స్, మంచి పీపుల్స్, గుడ్ హార్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కైండ్ హార్ట్. అలాంటి వాళ్ళల్లో అంకుల్ ఒకరు. నిజంగా వదినమ్మ ఇక్కడికి రావడానికి వదినమ్మే కారణం, కానీ ఇక్కడికి రెగ్యులర్గా రావడానికి మాత్రం అంకుల్ కారణం. అంటే నేను కాదని చూడండి, డైరెక్ట్గా చెప్పేసింది. ప్రేమ అది, ఆయన ప్రేమ. ఒక ఫాదర్ లవ్ ఎఫెక్షన్ నాకు కొంచెం మా నాన్న తర్వాత దొరికింది. అమ్మ దగ్గర నుంచి ఏముంది నీకు? అమ్మ దగ్గర మా అమ్మ ప్రేమ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందంటావా? ఫుడ్ తోయడం ఎక్కువ. అమ్మ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ప్రేమ వదినమ్మ దగ్గర నుంచి వచ్చింది. అమ్మ ప్రేమ వదినమ్మ దగ్గర నుంచి వచ్చిందంటే చూడండి. అంటే వదినమ్మ ఒక ఎనిమిది అయితే? లేదు లేదు, వదినమ్మ అంటే ఎవరు? అమ్మ తర్వాత అమ్మ. అది నిజమే. ఓకే, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మళ్ళీ ఇంకో పెద్ద ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాం. ఓకేనా? ఓకే.